కాంగ్రెస్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్టీలో నేతల మధ్య పెరుగుతోన్న అసంతృప్తి, బహిరంగ విభేదాలు, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపై ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. పార్టీ ప్రభుత్వానికి ఒకే లైన్ ఖరారు చేయడంతో పాటు అసమ్మతి నేతలకు కఠిన సందేశం వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు సమావేశం కానున్నారు. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం, నేతల మధ్య పెరుగుతున్న విభేదాలు, క్రమశిక్షణ, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ వంటి కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇక మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఈసారి ఎలాగైనా తమకు మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవుల విషయంలో పార్టీలో ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడం, నాయకులపై నాయకులే విమర్శలు చేయడం అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఇకపై అలాంటి పరిణామాలకు చెక్ పెట్టే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీ అంశం కూడా ఈ సమావేశంలో హాట్ టాపిక్ గా మారనుంది. ఆశావాహుల ఒత్తిడి, అసంతృప్తి, సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. ఈసారి చేసే కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 2 సంవత్సరాలుగా మంత్రి పదవి కోసం ఎదురుచూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని తన అభిమానులు చర్చించుకుంటున్నారు. అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా ఈ సమావేశంలో తుది మార్గదర్శకాలు ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీ అంశం కూడా ఈ సమావేశంలో హాట్ టాపిక్గా మారనుంది. ఆశావాహుల ఒత్తిడి, అసంతృప్తి, సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉంది. ఈసారి చేసే కేబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. 2 సంవత్సరాలుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని తన అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీలో నేతల మధ్య పెరుగుతున్న అసంతృప్తి, బహిరంగ విభేదాలు, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ ఇలాంటి అంశాల మీద ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కోఆర్డినేట్ కమిటీ సమావేశంలో కీలక చర్చ జరగనుంది. చర్చకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, శ్వేత, ఈ తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ సమీకరణాలు కూడా
వేగంగా మారుతున్నాయనే చెప్పాలి. పార్టీ నేతల మధ్య కూడా పెరుగుతున్నటువంటి ఏదైతే అసంతృప్తి కావచ్చు, బహిరంగ విభేదాలు కావచ్చు, నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాలపైన కూడా ఇవాళ ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో కీలక చర్చ జరుగుతుందనే దాని కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే పార్టీ ప్రభుత్వానికి ఒకే లైన్ ఖరారు చేయడంతో పాటు అసమ్మతి నేతలకు కఠిన సందేశం వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీపైన కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉండడంతో ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర ఆసక్తి నెలకొందని చెప్పాలి. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కోఆర్డినేషన్ కమిటీ కూడా సభ్యులందరూ సమావేశం కానున్నారనే దాని మీద కూడా తెలుస్తూ ఉంది. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం, నేతల మధ్య పెరుగుతున్నటువంటి విభేదాలు, క్రమశిక్షణ, నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలపైన కూడా సుదీర్ఘంగా చర్చ జరుగుతుందన్న దాని కూడా వినిపిస్తూ ఉన్నది. అయితే మంత్రి పదవి మీద ఆశ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఈసారి ఎలాగైనా తమకు మంత్రి పదవి వస్తుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పదవుల విషయంలో పార్టీలో ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేయడం, నాయకులే విమర్శించుకోవడం అధిష్టానం దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే ఇకపై అలాంటి పరిణామాలకు చెక్ పెట్టే దిశగా కూడా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తూ ఉంది ఈ భేటీకి సంబంధించి కూడా. మరోవైపు ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీ అంశం కూడా ఈ సమావేశంలో హాట్ టాపిక్గా మారనుందని చెప్పుకోవచ్చు. ఆశావాహుల ఒత్తిడి, అసంతృప్తి, సామాజిక సమీకరణాల నేపథ్యంలో కూడా మంత్రివర్గ విస్తరణపై అధిష్టానానికి ప్రతిపాదనలు పంపే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఈసారి చేసే క్యాబినెట్ విస్తరణలో రెడ్డి సామాజిక వర్గానికి, ఎస్సీ సామాజిక వర్గానికి కూడా మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. 2 సంవత్సరాలుగా మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీంతో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని తన అభిమానులు చర్చించుకుంటున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా ఈ సమావేశంలో తుది మార్గదర్శకాలు ఖరారయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశం ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే మంత్రి పదవులకు సంబంధించి కూడా చాలామంది తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఆశాతో ఎదురు చూస్తూ ఉన్నారు. మంత్రి పదవి మాకు వస్తుంది అనే దాని మీద కూడా మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, మందుల సామేల్ లాంటి వాళ్ళు కావచ్చు, యశస్విని రెడ్డి పేరు కూడా నిన్న తరచుగా వినిపించింది. బీజేపీ నాయకులు జెన్జీకి ఇస్తారని చెప్పారు కదా, మరి యశస్విని రెడ్డికి ఎందుకు ఇవ్వరు? తను యువత, చదువుకున్నది విదేశాల నుంచి కూడా వచ్చింది కాబట్టి తనకి ఇవ్వాలనే దాని కూడా బీజేపీ నాయకులు చెప్పినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం. సో దాంతోపాటు ఇంకా కొంతమంది చాలా వరకు కూడా ఈ మంత్రి పదవుల కోసం మంతనాలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఇక రాజగోపాల్ రెడ్డి మాత్రం తరచూ బయటకు వచ్చి కూడా మీడియా ముందు కావచ్చు, తన నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడ మాట్లాడినా కూడా మంత్రి పదవికి సంబంధించినటువంటి అంశమే కీలకంగా మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు గతంలో కూడా కేబినెట్ విస్తరణ అని చెప్పగానే ఢిల్లీకి వెళ్ళి దాదాపు వారం రోజుల పాటు కూడా రాజగోపాల్ రెడ్డి కూడా ఢిల్లీలోనే మకాం వేసి కాంగ్రెస్ పార్టీ, ఏఐసీసీ నేతలతోని వరుసగా భేటీ అవ్వడము, మంత్రాలు చేపించడం అట్లాంటివన్నీ కూడా రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా విమర్శించినటువంటి నేపథ్యం చూసాం మనం. బహిరంగంగా మీడియా ముందే మంత్రి పదవి ఎలా రావాలో తెలుసు, ఎలా దక్కించుకోవాలో తెలుసు, ఎలా మంత్రి కావాలో, ఎలా ముఖ్యమంత్రి కావాలో అనే దాని కూడా తను చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో వైరల్గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అట్లాంటి సంఘటనలు తరచుగా చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని కూడా కొలిక్కి పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంతా కూడా చూస్తూ ఉంది. సో ఆ నేపథ్యంలోనే ఇవాళ మంత్రులు, అదేవిధంగా కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు కూడా మొత్తం తెలంగాణలోని ఢిల్లీలోనే ఉన్నటువంటి తెలంగాణ భవన్లో కూడా కీలక భేటీ కానున్నారు. సమావేశంలో చాలా కీలక అంశాలు, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా 2 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏంటి అనే దాని కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశంగా కనిపిస్తూ ఉన్నది. సో ఈ సమావేశంతో తెలంగాణలో ఉన్నటువంటి మంత్రి పదవుల కోసము ఎదురు చూస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఎవరు పేరు వినిపిస్తారు, ఏ సామాజిక వర్గంలోకి వస్తుంది, ఎవరిని వరించడం అనే దాన్ని కూడా
అందరూ కూడా ఆశావాహులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ముఖ్యంగా ఈ సమావేశంలో కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి ఒకరికి మంత్రివర్గంలోకి స్థానం దక్కుతుంది అనే దాని కూడా వినిపిస్తూ ఉన్నది. దాంతోపాటు ఎస్సీ సామాజిక వర్గానికి కూడా ఒక మంత్రి పదవి దక్కుతుంది అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉన్నది. సో మరి ఆ రెడ్డి సామాజిక వర్గానికి మరి రేస్లో ఉన్నది ఎవరు, ఈ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి రేస్లో ఉన్నది ఎవరు అనే దాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ నేతలే బహిరంగంగానే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఒక రెడ్డి సామాజికకు సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నాడు మునుగోడు నుంచి. సో మరి ఈ రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారు అనే దాని మీద వార్తలు వస్తుండడంతో వారి నాయకులంతా కూడా క్యాడర్ అంతా కూడా మరి ఇప్పటికే అభిమానులు వారంతా కూడా చర్చించుకుంటూ ఉన్నారు. కొంత మా నాయకుడికి మంత్రి పదవి ఇస్తారు అన్న దాన్ని కూడా బహిరంగంగానే బయట చెప్పుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఎలాంటి ఆదేశాలు వస్తాయి, ఈ సమావేశం తర్వాత కూడా ఎట్లాంటి కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఆ 2 మంత్రి పదవులకు సంబంధించి పదవులను భర్తీ చేస్తే మాత్రం తెలంగాణలో కొంత క్యాడర్లో అసంతృప్తి ఉంటుంది. ఆశావాహులకి ఎవరికైతే రాలేదో నిరుత్సాహవాహులకి వారంతా కూడా పార్టీలు మారే అవకాశం ఉంటుంది, లేకపోతే ప్రభుత్వాన్ని బహిరంగంగానే విమర్శించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం లాంటి పార్టీ అని చెప్పుకోవచ్చు. అట్లాంటి పార్టీలో చాలామంది సీనియర్స్ ఉంటారు. ఆ సీనియర్స్ అందరినీ కూడా సంతృప్తి చేయాలి అని అంటే కూడా వర్కౌట్ కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంతమందిని వరిస్తుంది, కొంతమందికి ఖచ్చితంగా ఈ మంత్రి పదవులకు సంబంధించి కూడా మరి నిరాశ చెందాల్సినటువంటి అవసరమే ఉంటుంది. కాబట్టి మరి ఈ క్యాబినెట్ విస్తరిస్తే మాత్రం ఎట్లాంటి పరిణామాలు ఉంటాయనే దాన్ని కూడా పెద్ద ఎత్తున చర్చ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే క్యాబినెట్ భేటీకి సంబంధించి ఖాళీగా ఉన్న 2 మంత్రి పదవుల భర్తీపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి అయితే నెలకొంది.